వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన మూవీస్ లిస్ట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అప్ టు సరిపోదా శనివారం మూవీ. వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీడియోను మాత్రం లాస్ట్ వరకు చూడండి. డైరెక్టర్గా చేసిన ఫస్ట్ ఫిలిం మెంటల్ మదిలో 2017లో రిలీజ్ అయ్యి సెమీ హిట్ అయింది. బ్రోచేవారెవరురా 2019లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంటే సుందరానికి 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమా బాగున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సెమీ హిట్ అయింది. సరిపోదా శనివారం ఈ రోజే రిలీజ్ అయ్యి యునానమస్గా అన్ని ఏరియాల నుంచి హిట్ టాక్తో రన్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. మాస్ ఫైట్స్ కానీ, బీజం కానీ, స్టోరీ లైన్ కానీ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఒక డిఫరెంట్ మాస్ సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నానికి ఎస్జే సూర్యకి ఫేస్ ఆఫ్ ఇస్తారు. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది. బట్ మనం సెకండ్ హాఫ్లో లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అయితే అవుతాం. ఎందుకంటే కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ అన్ని కనెక్ట్ చేసేటప్పుడు అక్కడ వచ్చే ట్విస్ట్స్ అయితే చాలా ల్యాగ్ ఉంటాయని చెప్పాలి. ట్విస్ట్ అయితే బాగుంటుంది, దానికి ముందు వచ్చే సీన్ మాత్రం చాలా ల్యాగ్ ఫీలింగ్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా సిచ్యువేషన్స్ అయితే బాగానే ఉంటాయి. దానికి తగ్గట్టే ఫైట్స్ కూడా ఉంటాయి. ఫైట్స్ కి బీజం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ అదే కొన్ని కనెక్షన్స్ అయితే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది నాకైతే. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.